స్తుతులు స్తోత్ర అయ్యా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన బట్టి ఇంతవరకు చెప్పిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అలాగే సమయం నిధి, స్థలము నిధి ప్రభా. బిడ్డలందరూ కూడా శ్రద్ధాభయభక్తులతో నీ మందిరంలో కూర్చున్నారు. అయ్యా, ఈ సమయంలో నీ వాక్యాన్ని వినడానికి భయభక్తులు పూనుకుని నీ సందులు కూర్చుని ఉండగా నీ వాక్యము చేత నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మా అడుక్కోవాలి. నూతన సంవత్సర అమ్మా అందరూ బాగుండాలి, అందులో నేనున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది గట్టిగా చప్పలు కొట్టండి, ఉజ్జీవంగా కొట్టాలి గట్టిగా. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని పడం, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చేరాలని పాడదాం. మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. చప్పట్లు కొడదాం అందరూ. నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే, నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కలగంటి నన్ను కొంటి నిన్ను కలలో గంటినే కొట్టాలి. కలగంటి నన్ను కొంటినే నిన్ను కలలో గంటినే, ప్రియుడా యేసయ్యా నిన్ను బ్రేక్ల వద్దు, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని పడాలి. మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా పడాలి. ఆ ప్రియుడా యేసయ్యా. హల్లెలూయా. నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా నా ఎదుటే నిలిచితివి. రాత్రి చదువుకున్న వాక్య భాగం తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. రాత్రి రాని వాళ్ళు ఉదయం వచ్చారు కాబట్టి టచ్ చేస్తాను. ఈ వచనంలో 2 మాటలు ఉన్నాయి. ఒకటి క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, మరొక మాట ఏంటి? పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి అంటే ఏంటి? రాత్రి చెప్పాను. పాత ఆచారాలు కానీ, పాత సిద్ధాంతాలు కానీ, పాత అలవాట్లు కానీ, ప్రభులోనికి రాకముందు, ప్రభు యొద్దకు రాకముందు మన లోకంలో, అంటే ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితపు విధానం అది పాతది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ పాత స్వభావం మనలో ఉండటానికి వీల్లేదు. అర్థమవుతుందండి? 161వ పేజీ అందరూ తీశారా? పాత ఆచారాలే కానీ, పాత అలవాట్లే కానీ,
పాపమే కానీ చెడుతనమే కానీ ఏదైనా పాతది, పాత సంవత్సరంలో 25వ సంవత్సరం విడిచిపెట్టాం కదా, 2025ని విడిచిపెడతాం కాదు, మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఇది ఒకటి. రెండో మాట ఏంటంటే పాతవి గతించాం. మనము పులిపిండి లేని వారమై క్రొత్త ముద్ద అవ్వడానికి పులిసిన పిండి పారేయాలంట. ఈ మాట వెనకాల చెప్పండి. పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏంటి పులిసిన పిండి? పాపానికి సాదృశ్యం. మీలో ఏ పాత పాపాలు, బాల్యకాలపు పాపాలు, యవన కాలపు పాపాలు, ఊహ ఎరుగునట్టుకుని కానించి చేసిన పాపాలు, ఆ స్వభావాలు వెంటాడుతూ ఉంటాయి. ఆ పాపాన్ని పులిసిన పిండితో పోల్చారు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా ఏం చేస్తుందంట అంటే దాని అర్థం మీరు ధర్మకార్యాలు చేస్తారు, నీతి కార్యాలు చేస్తారు, గొప్ప గొప్ప పనులు చేస్తారు, ఇదంతా కూడా ముద్ద. అంటే ఓ మంచి జీవితానికి, ఒక అద్భుతమైనటువంటి జీవితానికి సాదృశ్యం. ఈ విలువైనటువంటి జీవితం ఒక చిన్న పులిసిన పిండి వల్ల, పులిసిన పిండి ఎంతండి? పులిసిన పిండి కొంచెం దీంట్లో యాడైతే ముద్దంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. అంటే మనలో ఓ చిన్న పాపం, ఒక సిగరెట్టే, ఒక దమ్మే, ఒక పెగ్గే, ఈ ఒక్కసారి ప్యాకెటే, ఈ ఒక్కసారి కోడి పందాలు, సరదా అనేది సాలిగుడి లాంటిదంట. కాబట్టి ఆ ఒక్కటే గ్లాసుడు పాలండి ఆరోగ్యానికి మంచిది, ఒక్క విషం పొట్టేస్తాను, తాగుతారా? ఏమైంది? పాలంతా పాయిజన్ అయిపోద్ది. అంటే మీ విలువైనటువంటి జీవితం ఒక చిన్న పులిసిన పిండి కారణంగా మీ సాక్ష్య జీవితం అంతా పాడైపోద్ది, మీ యోగ్యమైన జీవితం అంతా పాడైపోద్ది. మీరు చేసినటువంటి ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు కదా, ఆ మంచి పేరు అంతా పాడైపోద్ది. ఒక చిన్న పాపం, ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న స్మోకింగ్, ఒక చిన్న పెగ్గు, ఒక అపవిత్రత ఏదైనా కావచ్చు, పులిసిన పిండి నీలో ఉంటే నువ్వు క్రొత్త ముద్ద అవ్వలేవు. క్రొత్త ముద్ద అవ్వాలంటే ఈ పాతైన పులిసిన పిండి తీసి పారేయాలంట. మన దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది రాస్తారు గుమ్మాల్లో 2025 గుడ్ బై, వెల్కమ్ 2026 రాశారా? గుడ్ బై 2025. 2025 గుడ్ బై చెప్పారు కదా. నేను అంటాను గుడ్ బై చెప్పాల్సింది 2025 కాదు, నీలో ఉన్న పాత అలవాట్లకి గుడ్ బై చెప్పాలి, నీలో ఉన్న పాత స్వభావానికి గుడ్ బై చెప్పాలి. ఇది దాని అర్థం. పాతవి గతించినట్టే అది దాని అర్థం. ఇప్పుడు దాన్ని రాత్రి చెప్పాను, ఇంకా వివరించట్లా, టచ్ చేశాను అంతే. ఇప్పుడు మన వాక్య సందేశం ఏంటంటే ఒకే చిన్న మాట అండి. ఎన్నో ముక్కలు పెట్టను, ఒక ముక్కే పెడతా. ఈ మాట వెనకాల చెప్పండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి. ప్రభునందు ఉండడం అంటే ఏంటి? ప్రభునందు ఉండడం అంటే గోతులోకి దిగడం కాదు. చాలా మంది ప్రభులోనికి వచ్చిన వారిని చూసి దిగిపోయావా అంటారు. ఇది దిగడం కాదు, ఎక్కటం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతాం. ఏంటంటే దీన్ని ఏం చేయడం అంటారు? ఎక్కటం. యాకోబు కలగనినప్పుడు, యాకోబు కలలో ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన వేయబడిందంట. ఆ నిచ్చెన మీద దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. చూడండి, దాని అర్థం, ఆ నిచ్చెనకి అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి నిచ్చెన అనబడిన మార్గం క్రీస్తే. ఆ మార్గం, ఆ మెట్లు ఎక్కితేనే మనం పరలోకానికి వెళ్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడతాం. ఇది ఎక్కటం, దిగిపోవటం కాదు. ప్రభువుని నమ్ముకున్నావు అంటే ప్రభువులోనికి నువ్వు వచ్చావు అంటే నువ్వు మెట్లు ఎక్కుతున్నావు, పరలోకానికి వెళ్ళటానికి బాట సిద్ధపరుచుకున్నావు. ఎవరైతే రాహాబు ఇంటి కిటికీలో నుంచి బయటికి వెళ్ళారో వాళ్ళు మాత్రమే బతికి బట్టగట్టారు. యెరికో పట్టణంలో ఉన్న మేధావులు, బలవంతులు, రాజులు, మంత్రులు, సహస్రాధిపతులు అందరూ కూడా మట్టి గరిచేశారు, సమాధులు అయిపోయారు. ఇశ్రాయేలీయుల చేత యుద్ధములు ఓడిపోయారు, చచ్చిపోయారు. నేనంటాను, రాహాబు ఇంటి గదిలో ఉన్న కిటికీలో నుంచి, కిటికీ అంటే దాని అర్థం, కిటికీ అంటే ద్వారము. ఏంటంటే దాన్ని ఏమంటారు? ద్వారము. యేసుప్రభుల వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు నిత్యరాజ్యంలోనికి ప్రవేశించలేడు. ప్రభునందు ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే పరలోకానికి వెళ్ళడానికి, నువ్వు పరలోకానికి తీసుకుని వెళ్ళేటటువంటి వ్యక్తిని నువ్వు గ్రహించావు, ఆయన్ని తెలుసుకున్నావు, ఆయన్ని నమ్ముకున్నావు, అది దాని అర్థం. క్రీస్తునందు ఏమేమి కలిగి ఉండాలో మనం మొట్టమొదటి మాటగా చెప్తాను. ఈ ఒక్క మాటను కూడా 2 పదాలుగా విడదీస్తాను. క్రీస్తునందు నూతన సృష్టి. క్రీస్తునందు నువ్వు ఏమేమి కలిగి ఉంటే నువ్వు నూతన సృష్టి అవుతావో చెప్తాను.
వినాలి. నూతన సృష్టి మనకు కావాలంటే ఏం చేయాలి? క్రీస్తునందు మనం ఉండవలసినటువంటి గుణాలను కలిగి ఉండాలి. క్రీస్తునందు ఏం కలిగి ఉండాలి? క్రీస్తునందు తీయండి, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన చాలు. క్రీస్తునందు హెడ్లైన్ పెట్టుకోండి. మొట్టమొదటి మాట క్రీస్తునందు, రెండో మాట నూతన సృష్టి. ముందు క్రీస్తునందు అనే మాటను ధ్యానిస్తున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన. క్రీస్తునందు మనం ఏముంచాలంటే చెప్పండి. ఇప్పుడు నేను అడిగినప్పుడు అందరూ చెప్పాలి సమాధానం. క్రీస్తునందు మనం ఏముంచాలి? క్రీస్తునందు మనం ఏముంచాలి? క్రీస్తునందు మనం ఏముంచాలి? విశ్వాసం అంటే నమ్మకం. క్రీస్తును నమ్మాలి. నమ్మితే ఏమవుతుంది? తీనక్కల 14 రిఫరెన్స్లు తీమాకండి. మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు రక్షించబడతావు. నెంబర్ 1, క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు ఒక అధికారం వస్తుంది. ఏంటి అధికారం? చూడండి, ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చెప్పినప్పుడు తీయాలి చక్కగా. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున, క్షమించాలి అది తర్వాత మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు. ప్రతి రిఫరెన్స్ కూడా నేను సొంత రిఫరెన్స్ ఏమనండి, రీచ్ అయ్యే మెసేజ్, రీచ్ అయ్యే రిఫరెన్స్ ఇస్తా. తన్ను ఎందరు అంగీకరించిదో ఆయన యందు ఎంతమంది ఎవరైతే విశ్వాసం ఉంచిరో దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన. గట్టిగా చప్పట్లో ఈ మాట నేను చెప్పండి. తన యందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహింపబడును. ఇప్పుడు మీరందరూ ఎవరి పిల్లలు? ఎలా చెప్పగలరు? ఆయన విశ్వాసం ఉంచారు కాబట్టి నెంబర్ 1 అంగీకరించడానికి సాదృశ్యం ఏంటంటే, అంగీకరించడానికి సూచన ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే బాప్తిసం. సంఘం ఎదుట ఏం చేస్తున్నారు? మీరు నమ్మి బాప్తిసం పొందుకుంటున్నారు. అది ఒక సాక్ష్యం. సాక్ష్యం మాత్రమే. బాప్తిసం తీసుకున్నానంటే దాని అర్థం నేను ప్రభువును అంగీకరించాను. అంటే నువ్వు ప్రభువును అంగీకరించడం ద్వారా, నువ్వు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నువ్వు రక్షించబడతావు. ఒక నికోదేము అనే శాస్త్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంటాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. యేసు ప్రభులు వారు అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యానికి వారసుడు కాడని చెప్పాడు. ఆ మనిషికి అర్థం కాల. జాగ్రత్తగా వినండి. నేను ముసలోడిని అయిపోయినాయా, నేను ఇప్పుడు చనిపోయి నా తల్లి గర్భంలో మళ్ళీ ఎలా ప్రవేశించగలను, మళ్ళీ ఎలా పుట్టగలను, అది ఎలా సాధ్యం అని అంటే ప్రభులు వారు అంటారు, ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యుండి ఈ సంగతి మాత్రం నువ్వు ఎరుగుకున్నావా? ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే దాని అర్థం ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు. తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లి కడుపులోంచి బయటికి వచ్చేది ఏంటి? బిడ్డతో పాటు నీరు, రక్తం. తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు నీరు, రక్తం బయటకు వస్తుంది. అదే నీటి ద్వారా నువ్వు నీటిలో మునిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు పునర్జన్మ జన్మించిన వాడు అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పునర్జన్మ. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు దేవుని పిల్లవాడివి లేదా దేవుని బిడ్డవి అయ్యే అధికారం దేవునికి అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలకే దేవుని రాజ్యం, దేవుని బిడ్డలకే దేవుని రాజ్యం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదనుకోండి, వాళ్ళకి మరొకటి ఉంది బహుమానం, అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చాదు, యుగయుగాలు తరతరాలు అగ్నిలో కాలి మాడాల్సిందే. మీరే ఆలోచించుకోండి. ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకి పిల్లలయ్యి దేవుని రాజ్యానికి వారసులు అవుతారో, ఆయన తృణీకరించి పాదములతో తొక్కి యేసయ్య రక్తాన్ని అపత్రంగా ఎంచి ఏమండి ఎంత ఎక్కువైన ఘోరమైన ప్రతిదండనకు మీరు శిక్షార్హులు అవుతారో అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమేనా? నన్ను నమ్ముకో నీకు అద్భుతం చేస్తా, నన్ను నమ్ముకో నీ రోగం తెస్తా, నన్ను నమ్ముకో నీకు కోట్ల రూపాయలు ఇస్తా, నన్ను నమ్ముకో నీకు మేడ మిద్దెలు ఇస్తా, నన్ను నమ్ముకో నీకు ఏసీ కారులో తిరిగే లగ్జరీ లైఫ్ ఇస్తా అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలా.
అర్థమవుతుందా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. ఎవరు క్యాన్వర్స్ చేశారన్నా? బిర్యానీ కొంటే డ్రింక్ ఫ్రీ. కొనరా? బిర్యానీ కొంటే డ్రింక్ ఫ్రీ. యేసు ప్రభుల వారు కూడా దేవునికి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసముతో పాటు మరొక్కటి కూడా నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డ ఎంత మాత్రాన చంకలు కొట్టుకోవద్దు. దేవుని బిడ్డ అవటం మాత్రమే కాదు, దేవుని బిడ్డ అవుతుంటూ పాటు మరొక్కటి కూడా నీకు అనుగ్రహించబడింది. ఏంటది? ఫిలిప్పీ పత్రిక 1:30 ఫస్ట్ నుంచి చదవండి. క్రీస్తునందు అదిగో విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. మీకేమర్థం చెప్పండి? యేసునందు విశ్వాసం ఉంచితే విశ్వాసంతో పాటు మనం ఏం అనుభవించాలంట? ఉందా లేదా బైబిల్లో? అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు అద్భుతాలు జరుగుతాయనుందా? శ్రమలు వస్తాయనుందా? విశ్వాసంతో పాటు అయినోళ్ళే తోసేస్తారు, అయినోళ్ళే చేదరెత్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు తృణీకరిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నన్ను లోకము ద్వేషించింది కాబట్టి, మీరు నన్ను అంగీకరించారు కాబట్టి మిమ్మును కూడా లోకం ఏం చేస్తుందంట? మిమ్మల్ని హత్తుకుంటుంది అనుకుంటున్నారా? మంచి పని చేసావు, దేవుడిని నమ్ముకున్నాను అంటారు అనుకున్నావా? ఎందుకు నమ్ముకున్నావు? తాగుబోతుడు జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకు తాగావు అని అంటావు. పేకట్టాడు ఎవరి జోలికి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆడుతున్నావు అని అడగడు. కోడిపందాలు ఆడేవారి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఆడుతున్నావు అని అనరు. ఇవన్నీ మానేసి, కోడిపందాలు అడ్డం మానేసి, పేకట్టడం మానేసి, వ్యభిచారం మానేసి, పాపం మానేసి, అబద్ధాలు అడ్డం మానేసి ప్రభువుని నమ్ముకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి నీటిలో బాప్తిసం పొందుకుని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తా ఉంటే వచ్చి అడుగుతారు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? మరి అప్పుడు అడగలేదు ఆ ప్రశ్న. ఎవరిని అడుగుతారు ప్రశ్నలు? యేసు ప్రభుని నమ్మి యథార్థంగా జీవించేటటువంటి వాళ్ళని వచ్చి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. నీకేంటంట నాకు అర్థం కాదు. మాట్లాడితే మీరు దేవుడు నమ్ముకున్నారు, మీరు దేవుడు నమ్ముకున్నారు, మీరు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు కాదా అనాలనిపిస్తుంది. అనకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పైగా మళ్ళీ వాళ్ళు అంటారు, దేవుడు నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదంటగా, సీరియల్ చూడకూడదంటగా. అమ్మో ఎన్ని తెలిసిపోనియో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఫ్యాన్ గిర్ర తిరుగుతుందండి, అది ఊడి కింద పడిపోయేలాగా ఉంది. దాని కింద ఎవరైనా కూర్చుంటారా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఫ్యాన్ గిర్ర తిరుగుతుంది, చాలా అల్లల్లా ఆడిపోతుంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. బాబుని వాడు కూర్చుంటావా? ఎందుకు కూర్చుంటాడు? ఎందుకు కూర్చోడు? పడితే తల పగిలిద్ది కాబట్టి. మరి దేవునికి వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతం, పాపం వల్ల వచ్చు జీతం, పాపం వల్ల వచ్చు జీతం. పాపం చేస్తే ఏమొస్తుందంట? మరణం వెంటనే రాదు, మరణానికి ముందు రోగం వస్తుంది. ఆ రోగం ఒక హెచ్చరిక. అరే బాయ్, పాపం చేసావు, ఈ రోగం పంపా. గాయములు చేయు దెబ్బలు అంతరంగమును వచ్చి అంతరంగములో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తాయి. నీకు గాయాలు ఎందుకైతే, నీకు దెబ్బలు ఎందుకైతే, తరచుగా వ్యాధి ఎందుకు వస్తుంది, తరచుగా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీలో ఏదో లోటు ఉంది, నీలో ఏదో అవిధేయత ఉంది, నీలో ఏదో పాపం ఉంది. ఆ పాపాన్ని నువ్వు తీసేసుకుంటే రోగాన్ని దేవుడు తగ్గిస్తాడు. నువ్వు ఇంకా రోగంలో బారిన పడి కూడా, ఆ రోగంతో మూలుగుతూ కూడా, ఆ రోగంతో సావసిద్ధమై ఉండి కూడా నువ్వు మారు మనసు పొందలేదంటే లెక్క తేల్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మెనే టేకేర్ ఓపార్సిస్. దేవుడు ఇస్తాడు, ఇచ్చిన దాన్ని చూస్తాడు. ఏమి ఇస్తాడు? నీకు ఇచ్చిన కుటుంబాన్ని చూస్తాడు, నీకు ఇచ్చిన వ్యాపారాన్ని చూస్తాడు, నీకు ఇచ్చిన భార్యను చూస్తాడు, నీకు ఇచ్చిన పిల్లల్ని చూస్తాడు, నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావో చూస్తాడు, నువ్వు ఎలా బతుకుతున్నావో చూస్తాడు. తర్వాత తోస్తాడు. లెక్కలో తూనికలో సరిగ్గా లేకపోతే తీసి అతను పడేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తునందు ఏముంచాలంటే మనం విశ్వాసం ఉంచాలి. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరికీ శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. రావని నేను చెప్పను. ఏంటని మీరు అంత నొక్కిన ఒక్క నేను చెప్తున్నారు? నేను చెప్పాను ఈ మాట. లోక సువార్తలో ప్రభులు వారే చెప్పారు, తీయొద్దు, మీలో ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన సిలువెత్తుకుని నన్ను వెంబడించండి అన్నాడు. సిలువెత్తుకుని అంటే దాని అర్థం గోల్డెన్ క్రాస్ మెల్లో వేసుకుని, లేకపోతే చెక్క సిలువ భుజాన్ని ఎట్టుకుని ఏసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం అనుకుని తిరగటమా రోడ్లంట? అది కాదు దాని అర్థం. సిలువ శ్రమలకు సాదృశ్యం. క్రీస్తుని విశ్వసించిన నీకు శ్రమలు వస్తాయి, జాగ్రత్త. శ్రమలు వస్తాయి. ఎంతకాలం ఉండి శ్రమ? 10 దినములు శ్రమ కలుగును, అటు పిమ్మట తానే మిమ్మల్ని స్థిరపరచి బలపరచునని వాక్యం చెప్తుంది. కొద్ది దినాలే. శ్రమ ఎంతకాలం ఉంటుంది?
టూకీగా మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తా. పగలొచ్చింది ఇప్పుడు ఎంతకాలం ఉంటుంది? కొంత సమయం. సాయంత్రాడితే రాత్రి వస్తుంది, మరలా రాత్రి గడిచి పగలు వస్తుంది. అలాగే నీ శ్రమ కూడా చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చినట్టు నీ శ్రమ కూడా గతించిపోయి శ్రమ తర్వాత ఉన్న బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున్న శ్రమలు సహించేనే వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున్న శ్రమలు సహించేనే వారసుడానైతినే. ఆహా నా ధన్య ఓహో నా ఏమని వివరింతునో, ఏమని వివరింతునో ఆహా నా ధన్యత ఓ నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత ఏమని వివరింతునో నా యేసయ్యా. నా ధన్యత ఏమని వివరింతునో. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు మనం ఏముంచాలి? ముందు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నూతన సృష్టిగా మార్చబడతావు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడంతో పాటు ఏం అనుభవించాలంట మనం? శ్రమలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఏడవండి అనందా? ఏమనుంది? మీరు ఆనందించి సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అధికమైంది. ఏమండి? దొంగతనం చేసి శ్రమ అనిపిస్తాడు అనుకోండి, తప్పు. అది దొంగతనం చేసి శ్రమ అనిపిస్తే అతనికి మేలు కాదు. ఒకడు తప్పిదమునికై దెబ్బలు తిని ఎడల అది అతనికి హితం కాదు. మేలు చేసి శ్రమ అనిపించిన ఎడల నీకు హితమగును. అర్థమవుతుందండి? తప్పు చేసి నువ్వు దెబ్బలు తిన్నావు అనుకో, అది శ్రమే, కానీ ఆ శ్రమ వల్ల నీకు మేలు రాదు. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల వాళ్ళు వీళ్ళు దూషించారు, హేళన చేశారు, నిన్ను తృణీకరించారు, నిన్ను అవమానించారు, నిన్ను ఇంట్లోంచి బయటకు త్రోసేశారు, అది నీకు మేలే. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని నిమిత్తం శ్రమ అనుభవించడం ఒక ధన్యత, ఒక భాగ్యం. యేసన్న గారు రచించిన పాట అండి అది. యేసన్న గారు ఓ తల్లిగారి ఇంటికి వెళ్ళి ఆమె మందిరానికి రాలేదని పరామర్శించడానికి వెళ్తే, అయ్యగారు రెండయ్య గారు అని చెప్పి ఇంట్లోనికి ఆహ్వానించి అగ్గక్కలు అడిగిపోతూ ప్రార్థన చేయించుకుని, అయ్యయ్యా ఉదయాన్ని ఇప్పుడు వండిన కొంచెం మొద్దు ఉందయ్యా, సద్దనం ఉంది అంటే, అమ్మా ఉన్నదే పెట్టు తల్లి, నీకు దేవుని ఇస్తాడంటే కంచంలో అన్నం పెట్టి ఇదిగో పచ్చడేసి ఆయన పచ్చడేసి ఆ తల్లి పెట్టినప్పుడు యేసునామములో ఆ ఆహారాన్ని దీవించి కలుపుకుని నోట్లో ముద్దెట్టేసరికి ఆ తల్లి గారు యజమానుడు వచ్చాడంట ఇంట్లోకి. రా, ఇది తప్ప ఇంకా మీకు వేరే పని లేదా? ఇళ్లలో పడి తింటామేనా మీ బతుకులు అని తినే పళ్ళులో ఉమ్మేస్తే, యేసయ్యా నీకు వందనాలు తండ్రి అని కలుపుని తినేసాడంట. గట్టిగా సేపర్లు కొట్టండి అమ్మా. హోసన్న మినిస్ట్రీ రాష్ట్రాలు 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 వ్యాపించబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా?
ఆ దైవజనుడు అంత తగ్గించుకుని, ఆ దైవజనుడు దేవుని నిమిత్తం అవమానాన్ని కూడా లెక్క చేయకుండా, అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి దేవుని కోసం అలా ప్రాకులడి సేవ చేశాడు. కాబట్టి హోసన్న మినిస్ట్రీ అనేది అంచెలంచెలుగా ఎదిగింది, అభివృద్ధి పొందింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ అనుభవాల్లో నుంచి రాసిన పాట ఇప్పుడు నేను పాడిన పాట. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, మీరు రక్తము కారునంతగా మీరు ఎప్పుడూ శ్రమ పడలేదు. నేను ఇంత ప్రార్థన చేసేసాను, నేను ఇంత వాక్యం చదివేశాను, నేను ఇంత పరిచయం చేసేసాను, నేను ఇంత కానుక ఇచ్చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అది కాదు నువ్వు కావాల్సింది. ప్రభువుని నమ్ముకున్న నువ్వు ప్రభు కోసం ఏ శ్రమ అనుభవించావు? ప్రతి ఒక్కళ్ళు అన్న మాట ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నావు మాకేం చేసాడు, దేవుణ్ణి నమ్ముకున్నావు మాకేం ఒరిగింది అంటే నువ్వు ఎందుకు వచ్చావు దేవుని దగ్గరికి? ఏదో ఒరుగుద్దని వచ్చావా? ఏదో లబ్ధి పొందుకుందామని వచ్చావా? నీకు డబ్బు కావాలంటే కూలికి వెళ్ళి డబ్బులు వస్తాయి. ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం వస్తుంది. ఈ లోకంలో నీ వల్ల కానిది, నీ చేత కానిది దేవుని యొక్క పొందుకోవడానికి రా. మనం తలకిందులుగా తపస్సు చేసినా మన పాపాల నుంచి మనం విడుదల పొందలేం. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. హల్లెలూయా. ఏంటండి, ఆయన తప్ప వేరొకరు భూమి మీద లేరు. నిన్ను రక్షించేవాడు నేనే, నిన్ను రక్షించేవాడును నేనే. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ, ఇదిగో ఏ నామములోనూ రక్షణ లేదంట. ఏ నామంలో రక్షణ ఉంది? ఏ నామంలో రక్షణ ఉంది? ఒకళ్ళు ఎంతవరకు మనుషులు నమ్మి మోసపోయావేమో, బంధువులు నమ్మి మోసపోయావేమో, క్రీస్తు నందు విశ్వాసం ఉంచి చూడు, దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు ఈ సంవత్సరం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమ పడదాం. భూదిగంతములా నీ వాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. భూదిగంతములా నీ వాసులారా పడండి, రక్షణ పొందండి. నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు, అని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించాడు. రమ్ము రమ్మయ్యా యేసయ్య వేగమెరారం. చప్పట్లు గట్టిగా. మా పైకి దిగి రమ్ము, రమ్ము రమ్మయ్యా యేసయ్య. పరిశుద్ధాత్ముడా పరమాత్మ రక్షకుడా నీదు ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు శ్రమలు అనుభవించాలి. శ్రమపడే మనసును మీరు ఆయుధంగా, 1 పేతురు 4:1 ఉంటుంది మాట. శ్రమపడే మనసును మనం ఏం చేయాలంట? ఆయుధంగా. దేవుని నిమిత్తం ఎవరన్నా నిన్ను చీకొడితే సంతోషించు. దేవుని నిమిత్తం మిమ్మల్ని ఎవరిని అవమానపరిస్తే సంతోషించండి. దయచేసి బాధపడమాకండి. పేతురు భక్తుడు అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. అంత అద్భుతం అండి. దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. నిన్నెవరైతే చూసి తల ఊచారో, నిన్నెవరైతే చూసి ఉమ్మేశారో, నిన్నెవరైతే చూసి తృణీకరించారో, నీ శత్రువులను నీ పాదపీఠముల యొద్దకు నడిపిస్తాడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ పడతా.
మందిరం విషయంలో, సేవకుల విషయంలో రకరకాల ఇబ్బందులు పెట్టి తర్వాత వాళ్ళు అనేక సమస్యలకు గురయ్యి దేవుణ్ణి తెలుసుకుని, ప్రభువా మమ్మల్ని క్షమించు, పాస్టర్ గారు మమ్మల్ని క్షమించండి అని అనేవాళ్ళు ఎంతమందో తెలుసా? మా అమ్మమ్మ గారే కానివ్వండి, అమ్మమ్మ గారిని నడిపించిన ఆయన పేరేంటండి, గుర్తుందా ఆయన పేరు? ఎహెచ్కేల్ గారు. ఆయన వస్తేనంటండి లంక, ఏ లంక, చైతన్యపురం గారు ఈ సైడ్ నుంచి వచ్చారంటే, మీ కోవాళ్ళ లంక ఆ సైడ్ నుంచి ఎహెచ్కేల్ పాస్టర్ గారు వస్తే ఎక్కడ లేని అవమానాలు అంటండి, కొట్టేవాళ్ళు అంటండి ఆయన ద్వారా. మరి విశ్వాసులు ఎంతమంది రక్షించబడ్డారు? రాహిలమ్మ గారు, లూదియమ్మ గారు, ఇంకొక పేరేంటండి బాలసంగ్ గారు, రేణుగమ్మ గారు, అసలు వీళ్ళు కదా పోనాది. దేవునికి స్తోత్రం కలిగింది. వీళ్ళు ఎన్నో అవమానాలు అవమానించారని. ఇప్పుడు మనం ఏంటండి చాలా టేకిటీజీగా బతికేస్తున్నాం. దేవుని స్తోత్రం. సంజయరావు గారు, అది ఆ పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుగోలు గ్రామానికి వచ్చిన పాస్టర్ గారు అండి సంజయరావు. ఆయన కుట్టారంటే అండి, బొల్లు ఉంటుంది అన్నారు ఆయనకే కదా. ఆయన శ్రమ పడ్డాడండి, ఆయన కన్నీళ్ళు విడిచాడండి, ఆయన గాయాల పాలయ్యాడండి, ఆయన దెబ్బలు తిన్నాడండి, ఆయన రక్తం కార్చాడండి. నేను అంటాను, ఆ దైవజనుని యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు. గ్రామంలో 20 చర్చిలు గట్టిగా దేవుని కోసం నువ్వు శ్రమ పడితే, నువ్వు ఒక దెబ్బ తింటే ఒక ఆత్మ రక్షించబడదక్క. స్టెఫన్ రాళ్ళతో పెట్టి కొడుతున్నారంట. స్టెఫన్ రాళ్ళతో పెట్టి కొడుతుంటే మోకాళ్ళుని, యేసు ప్రభువా ఈ నేరం వీరి మీద మోపుకు ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఆ యొక్క స్టెఫన్ ప్రార్థించిన ప్రార్థన విని స్టెఫను చావుకి ఎవరైతే సమ్మతించారో ఆ సౌలుని దేవుడు పట్టేసుకున్నాడు. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం ఏం పడతాం, పట్టేసుకున్నాడు అంతే. యేసయ్య తన మార్గంలో వెళ్తున్నాడంట. ఎక్కడో క్రైస్తవులు గుంపు ఉందే ప్రార్థన చేసుకున్నారు, చిత్రహింసలు చేయాలి, ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి సౌలు. అలాంటి సౌలుకి దేవుడు కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగుతో ప్రత్యక్షమైతే, ఆ వెలుగు దెబ్బకి చూపు పోగొట్టుకుని 3 దినాలు అన్నపానం లేక ప్రభువా అని పశ్చాత్తాపడి కన్నుల వెంబడి పాపపు పొరలు రాల్చివేయబడి వెంటనే అననీయ ద్వారా బాప్తిసం తీసుకుని తర్వాత రక్షింపబడి తర్వాత సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని ప్రకటించి 13-14 పత్రికలు రాసి అనేక సంఘాలు కట్టి క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు, శిరచ్ఛేదం చేయబడ్డాడు. పౌలు గారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మనం మహిమపడతాం. శిరచ్ఛేదం చేయబడ్డాడండి పౌలు. ఒకప్పుడు హింసించేవాడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని, తర్వాత హింస చేయబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. బంధువుల చేత, స్నేహితుల చేత, రక్త సంబంధుల చేత, ఆత్మీయుల చేత, కపట సహోదరుల చేత, సముద్రములలో ఏమండి అడవులలో అనేక పర్యాలు వస్త్రహీనుడైనాడు, దిగంబరైనాడు, తిండి తప్పలాగా ఉన్నాడు. దేవుని కోసం నువ్వేం అనుభవించావు? దేవుని కోసం. నేను కాబట్టి దేవుని నమ్ముకున్నాను హెచ్చుగా గర్వంగా చెప్పుకున్నావు. మేము కాబట్టి మా ఇళ్లలో నుంచి మేము వచ్చామండి. ఏంటి నీ గొప్ప? దేవుడు కృప చూపించబట్టి అగ్నిలో నుంచి కొందరు లాగినట్టు నిన్ను లాగాడు. అది మర్చిపో మాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కాబట్టి నమ్ముకున్నానంటే గర్వం, అది అహంకారం, అది తీసేస్తాడంతే. అహంకారులు ఆయన పడదోస్తాడని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. అహంకారులకు ఆయన అహంకారులు ఎదిరిస్తాడంట. గర్విష్ఠుడని నేను నీకు విరోధిని. దేవుని నమ్ముకున్నావంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు శ్రమ పడాలి. క్రీస్తునందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, విశ్వాసం ఉంచిన నీవు ఆయన కొరకు ఎప్పుడైతే శ్రమ పొందుతావో, ఆ శ్రమలు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి యోబు గారు శ్రమ అనుభవించారు, ఏమన్నారు? శ్రమ పొందుట నాకు కీడన్నాడా? మరే నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏదో చిన్నప్పటి సమస్య వచ్చిందని, ఏదో నష్టం వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని ఎందుకు బాధపడుతున్నావు? శ్రమ కిందకు మేలనుకో. భక్తులు చెప్పారు, మనకు అనుభవ పాఠాలు నేర్పారు. శ్రమ నొందిండుట నాకు మేలు, నీ ఆజ్ఞలు కట్టడలను అనుసరించడానికి నాకు హేతువులు ఆయన అంటాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 3:26 గలతీ పత్రిక 3:26. సమృద్ధి అయిన దేవుని యొక్క వాక్యాహారాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అద్దుగద్దు క్రీస్తును ధరించిన. క్రీస్తునందు అనే మాట తప్ప వేరే మాట చెప్తున్నాను మీకు రిఫరెన్స్. క్రీస్తునందు విశ్వాసం, క్రీస్తునందు శ్రమ. క్రీస్తునందున్న మీరు క్రీస్తును ధరించుకోవాలంటే తెల్ల బట్టలు కాదు, కొత్త బట్టలు కాదు. అక్క చెల్లి తమ్ముడు అన్న, కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు కట్టుకుని వచ్చారు, మంచిదే. కొత్త మనసు ఉందా నీకు? నూతన మనసు ఉందా నీకు? నూతన హృదయం ఉందా నీకు? నూతన బుద్ధి ఉందా నీకు? నూతన ఆలోచనలు ఉన్నాయా? నూతన తలంపులు ఉన్నాయా? ఇవేమీ లేకుండా కొత్త బట్టలు కట్టేసుకుని వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటే అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. 2026
2026 మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే, సుఖ సంవత్సరంతో గడుచు సంవత్సరం నువ్వు చూడాలి, నువ్వు అనుభవించాలి, నువ్వు బతకాలనుకుంటే, చెడు మాట్లాడకుండా నీ నోటిని కపటపు మాటలు పలకకుండా నీ పెదవుల్ని కాచుకోవాలని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురుగా తెలియజేశారు. క్రీస్తుని ధరించుకోవాలి. నువ్వు క్రీస్తుని ధరించుకున్నవాడు అయితే వ్యర్థమైన మాటలు మాట్లాడవు. క్రీస్తును ధరించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తులా జీవించటం, క్రీస్తులా బ్రతకటం, క్రీస్తుల మాదిరి చూపించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నోటి మాట క్రీస్తు ప్రభుల వారి వల్ల ఉందా? నీ నోటి మాట ఏంటిది? అదే ఏం చేసావు? ఇదేమా ఇది చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఏంటి ఉపయోగం? ఈ జనవరి 1వ తారీఖు కుమార్తె అయితేనే జాగ్రత్తగా ఉండాలి, దగ్గర పెట్టుకుని ఉండాలి. అర్థమవుతుందా? ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా రికార్డింగ్లు కూడా వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడున్నాను? క్రీస్తును ధరించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు తెల్ల వస్త్రాలు ధరించుకుంటున్నారు కొంతమంది. మన క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. సంవత్సరానికి ఒకసారి 40 రోజులు చక్కని తెల్ల వస్త్రాలు ధరిస్తారు, చక్కని భక్తి చేస్తారు, చెప్పులు వేసుకోరు, నీసు ముట్టుకోరు, చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా మంచి భక్తిగా ఉంటారు. 41వ రోజు ఏం చేస్తున్నారు మన క్రైస్తవ సహోదరులు? ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ తీసేసిన వెంటనే ఫుల్ బాటిల్ చేతిలో పెట్టుకుని, ఫుల్ బాటిల్ బొడ్లో పెట్టుకుని ఎవడరాడా అంటే ఈ 40 రోజులతో ఒక రోజు తాగేస్తున్నాడు. ఈ 40 రోజులది 41వ రోజు అది క్రీస్తుని ధరించుకోవడం అంటే అదే? తెల్ల బట్టలు ధరించుకోమని ఉందా బైబిల్లో? క్రీస్తును ధరించుకోమంటే దాని అర్థం ఏంటి? ఆయన మాట్లాడితే అనేక మంది ఆదరించబడ్డారు, ఆయన మాట్లాడితే అనేక మంది బ్రతికారు, ఆయన మాట్లాడితే అనేక మంది సంతోషించారు. ఆయన మాట ఆదరించే మాట. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట, నీ మాట యేసయ్యా, నీ మాట. ఏది మారినా, ఏది నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా మారదు. ఆహా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట, నీ మాట మార్పు లేనిదయ్యా. మొదటి దశలోనిక 4:16 క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తునందు శ్రమ పడడం ద్వారా, క్రీస్తును ధరించుకున్నట్టు ద్వారా నీకు కలిగే మేలేంటో చెప్పి తర్వాత మాటలోకి వెళ్తా. ముగించేతనన్నారు కూడా, తర్వాత మాట ఉంటుంది. మొదటి దశలోనిక పత్రిక 4:16. మొదటి దశలోనిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచ్చిన మరలా జాగ్రత్తగా చదువుతాను, వినండి. ఆర్భాటముతో, నాయనకాలు చెప్పండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మన వచ్చిన మన యొక్క వాక్య ధ్యానం ఏంటండి? క్రీస్తునందు. చెప్పండి ఏంటిది? క్రీస్తునందు. చూసారు ఇక్కడ ఏమంటుందంటే చెప్పండి ఇప్పుడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ మొదటి పునరుద్ధానం జీవ పునరుద్ధానం. మొదట ఉంది కదా, మొదట ఉంది కదా. నేను అంటాను, మన పౌలురాజు గారు ప్రభునందు నిద్రించారు కదా, ప్రభునందు విశ్వాసం ఉంచారు కదా, ప్రభునందు పరిచయం చేశారు కదా, ప్రభునందు ఇప్పుడు నిద్రించారు కదా. ఆయన మొదట లేస్తాడు, ఆయన మొదట ప్రభుని ఎదుర్కొంటాడు, తర్వాత మనం ఆయన్ని ఎదురు. ఈ విషయం మీకు అర్థం అవడం కోసం ఉదాహరణగా చెప్పాను. సరే, క్రీస్తునందుండిన మృతులు మొదట లేతురు, రెండవసారి కూడా లేస్తారుగా. అయితే మొదట అన్న మాట ఉందంటే రెండోసారి కూడా లేస్తారుగా. చెప్పండి, అంటే 2 గుంపులు ఉన్నాయిగా. ఏంటి గుంపు? చెప్పండి. ఒకటి మొదటి గుంపు చెప్పాలి. 2 1 2. ఈ మొదటి గుంపులో ఎవరు లేస్తారంటే క్రీస్తునందున్నవారు మొదట లేస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం
ఆఖరి వచనం 28వ వచనం చదువుతాను వినండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆ శబ్దం విని, చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, అంటే ఇది మొదటిది. మేలు చేసిన వారు ఏ పునరుద్ధానం లేస్తారంట? నిత్యము దేవునితో పాటు జీవించటమే ఇది జీవ పునరుద్ధానం. నిత్యము దేవునితో కలిసి జీవించడానికి జీవ పునరుద్ధానమున లేస్తారంట. రెండవ గుంపు కీడు చేసిన వాళ్ళు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునుకును బయటకు వచ్చేదరంట. అంటే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందుండి విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తునందుండి శ్రమపడిన వారు, క్రీస్తునందుండి క్రీస్తును ధరించుకున్న వారు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, జీవ పునరుద్ధానంలో లేస్తారు. వారు యుగ యుగాలు ప్రభుతో ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహింపరుద్దాం. చాలా మంది బతుకున్నంత వరకేనయ్యా సత్యాగా ఆవిడ చూసి వచ్చాడు అంటారు. ధనవంతుడు చనిపోయాడు, భూమి మీద ఉన్న వ్యక్తి. పేదవాడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. ఇప్పుడు పాతాళంలో ఉన్న ధనవంతుడికి లాజరు గుర్తున్నాడా లేదా? గుర్తున్నాడు. కాబట్టి అబ్రహామా, నీ రొమ్మున అనుకున్న లాజరు వేలిని వేలుని నీటిలో ముంచి ఆ నాలుకను చల్లార్చుమని అడిగాడు. అంటే నేను అంటాను, ఈ భూమి మీద మీరు నేను ఎవరినైతే కోల్పోయామో, ఎవరినైతే దూరం చేసుకున్నామో, ఎవరినైతే పోగొట్టుకున్నామో వాళ్ళందరినీ మళ్ళీ ఎక్కడ కలుస్తాం చెప్పండి? ఇప్పుడు పౌలరాజు గారిని ఎక్కడ కలుస్తాం? ఖచ్చితంగా కాదా? అనుమానంగా చెప్తున్నారంటే లక్ష్మణరావు గారిని ఎక్కడ కలుస్తాం? ఆగ్రా రానమ్మ గారిని ఎక్కడ కలుస్తాం? ఖచ్చితంగా కలుస్తాం. ఇది వాక్యం చెప్తున్న సత్యం. యేసు ప్రభులు వారు చెప్పిన ఉపమానం. అది జరగబోయేదాన్ని ఆయన ఉపమాన రీతిలో సమస్తం ఎరిగిన వాడు కనుక ఆయన ఉపమానంగా చెప్పాడు. అది జరిగిపోయిందని చెప్పను, జరిగిపోయేది అనేది నేను చెప్పను. కానీ ఆయన చెప్పిన ఉపమానం మనకు అర్థమయ్యేది ఏంటంటే తర్వాత గ్రహింపు ఉంటుంది. వీళ్ళు లాజరు, ఈయన అబ్రహాము, ఈయన ఇది అంటే గ్రహింపు ఉంటుంది అన్నమాట. ఆత్మకి వివేచన ఉంటుంది అన్నమాట. అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్నప్పుడు కోల్పోయినటువంటి వారి కోసం మీరు ఎంత ఏడుస్తున్నారో దయచేసి మీరు ఏడవద్దు. మీరు ఒక పని చేయండి, వారి వల్లే విశ్వాసంతో బతకండి, వారి వల్లే క్రీస్తునందుండి బ్రతకండి, వారి వల్లే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించి బ్రతకండి. అప్పుడు వారితో పాటు మీరు కూడా సదాకాలం. ఆ మాట ఎక్కడ ఉందో చూపించమంటారా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఆఖరి మాట చదువుతుంది చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుక్కోబడదాము. కాగా మనము అని ఉంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? కాగా మనము అంటే మనకంటే ముందు చనిపోయిన వారు, ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న మనము అందరం కలిసి సదాకాలం ఎక్కడుంటాం? అది గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహింపరుద్దాం. ఈ భూమి మీద కోల్పోయినటువంటి నీ వారిని మరలా నువ్వు చూడాలనుకుంటే, వాళ్ళు ఏ విధంగా క్రీస్తునందుండి మృతులైన వారిగా ఉన్నారో నీవు కూడా అదే మార్గంలో జీవించు. ఈ లోకయాత్రను ముగించుకోబోయే ముందు సొలొమోను మహారాజుని పిలిచి దావీదు మహారాజు అంటాడు, నాయనా సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను రాజు అయితే ఏంటి? మరణం తప్పదు ఏదో ఒక రోజున. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరొక మాట ఉంది, మరణము తప్పించుట. ఏంటా మరణం? భౌతిక మరణం గురించి కాదు నేను చెప్పేది. రెండవ మరణం అగ్నిగుండం. ప్రకటన 21:8లో రెండవ మరణం అగ్నిగుండం అని ఉంటది. రెండవ మరణం అగ్నిగుండం. ఆ రెండవ మరణం అగ్నిగుండంలో ఎవరు పడవేయబడతారు? నరాంతకులు పడవేయబడతారు, వ్యభిచారులు పడవేయబడతారు, అబద్ధికులు పడవేయబడతారు. క్రీస్తులోనికి వచ్చి మరలా వెనుదిరిగిపోయిన వారు ఉంటారు చూసారా, కృతజ్ఞతహీనులు, విశ్వాసఘాతకులు, వాళ్ళు పడవేయబడతారు. అది ఆ రెండవ మరణం నుంచి తప్పించేటటువంటి వాడే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఎంతో మంది ఆత్మీయ సహోదరుల్ని, సేవకుల్ని కరోనా టైంలో మరింత మందిని కోల్పోయాం. వారందరినీ చూసే రోజు ఒకటి ఉంది, ప్రభు రాకడలో. ఆయన వెంట పెట్టుకుని వస్తాడు వారిని. రాత్రి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక 10 రోజుల క్రిందట నాకు వచ్చిన కళ ఏంటంటే, పౌలరాజు గారిని స్పష్టంగా కళలో చూశాను. వెళ్ళదా దేవుని దగ్గరికి అని అడిగా. ఏమన్నా తెలిసేనా? రెండవ రాకడ ఉంది నాన్న అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రెండవ రాకడ యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ ప్రభునందు నిద్రించిన వారు కూడా పరలోకానికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. నాదా సత్యస్వరూపి ఆత్మదేవ ఎంతాకా తీర్పు తీర్చకుందు అని దేవుని పరిశుద్ధిని బలిపీఠం కింద ఉండి క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి ఆత్మలు మొరపెడతాయంట. ప్రకటన గ్రంథంలో మనం చదివితే హతసాక్షులైన వారి ఆత్మలు కొన్ని బలిపీఠం కింద ఉన్నాయి. మరి కొంతమంది ఎక్కడున్నారో తెలియదు.
దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడో మనకు తెలియదు. ట్రైన్ వస్తుంది 8 గంటలకు వస్తుంది, మనం 7 గంటలకు ట్రైన్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుంటాం? గంట టైం ఉంది, రైల్వే స్టేషన్లో కూర్చుంటామండి. పక్కన వెయిటింగ్ రూమ్ అని ఒకటి ఉంటుంది తెలుసా? ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చుంటాం. అనౌన్స్మెంట్ వస్తుంది, మీరు వెళ్ళాలనుకున్నటువంటి ట్రైను ఏంటిది, అది న్యూ ఎక్స్ప్రెస్, ఢిల్లీ నుంచి చంగాపట్టు యేసు రక్తం, ఇది నాకు రావ, కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ 20108 మీకోసం పట్టాల మీదకి వచ్చుచున్నది. ఎక్కడికి? ప్లాట్ఫామ్ మీదగా పట్టాల మీద ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ మీదకి రాబోతు. అప్పుడు ఈ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరే మన ట్రైన్ వచ్చేసిందిరా. ఎవరో పాట పాడారండి, చిక్కు చిక్కు రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు, రాకడనే రైలు బండి వస్తున్నది. అది పరిశుద్ధులందరికీ చోటున్నది. హల్లెలూయా. రిజర్వేషన్ చేయించుకోండి ఇప్పుడే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది డబ్బులు ఇస్తే వచ్చే టికెట్ కాదు. ఈ రాకడనే రెండవ రైలు ఎక్కాలంటే నీకు ఒక టికెట్ కావాలి. ఆ టికెట్ రక్షణ టికెట్. గట్టిగా చెప్పలు కొడుతుంది, మనం భయపడదాం. రక్షణ టికెట్ లేకపోతే రెండవ రాకడనే రైలు బండి నీకు ఎక్కడానికి అవకాశం, పరిశుద్ధులకే అందులో చోటు ఉంది కానీ పాపాత్ములకి అందులో చోటు లేదు. మరి రైలు బండి ఎక్కి ఆయనతో పాటు వెళ్తావో, సదాకాలం ఆయనతో ఉంటావో, విడిచిపెట్టబడి నిత్యగ్నిగుండంలో పడవేయబడతావో నీ ఇష్టం. క్రీస్తునందుండి విశ్వాసం, క్రీస్తునందుండి శ్రమ, క్రీస్తునందుండి ఆయన్ని ధరించుకో. క్రీస్తునందుండి మృతుడివైతే నువ్వే మొదట్లేస్తావంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నూతన సృష్టి అనే మాట గురించి వచ్చే సంవత్సరం మాట్లాడుకుందాం. నా సెక్షన్ ఏంటో 10 మాటలు సిద్ధపడతాను, ఒక మాట ఆ మాట అనకూడదమ్మా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి, నాకున్న వివేకాన్ని బట్టి, గ్రహింపుని బట్టి ఏమంటే నేనే ముగిస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చెప్తాను. ఈ మాట చెప్పాలి. ఇంత వాక్యం చెప్పి ఈ మాట చెప్పకపోతే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఏంటో చెప్పంటారా మాట? క్రీస్తునందుండి విశ్వాసం ఉంచిన నీవు, క్రీస్తునందుండి శ్రమపడుతున్న నీవు, క్రీస్తునందుండి క్రీస్తుని ధరించుకున్న నీవు, క్రీస్తు కోసం చావసిద్ధమైనటువంటి నీవు పాపాన్ని విడిచిపెట్టకపోతే ఇన్ని చేసినా కూడా నీకు పరలోకంలో ప్రవేశం ఉండదు. అందుకని భూమి మీద బ్రతుకున్నగానే పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టే. ఒప్పుకోవడం కాదు, విడిచిపెట్టాలి. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడంట. అది ఇప్పుడు దావీదు మహారాజు ఉన్నాడండి, మంచి భక్తుడండి, నెంబర్ 1 భక్తుడు. దావీదుని బట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా ఇష్టానుసారుడు దావీదు అని. అలాంటి వ్యక్తి బత్షెబా విషయంలో పాపం చేస్తే అతను ఏం కోల్పోయాడు తెలుసా? ఆనందాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు తెలుసా? మా తల దించేయారంటే అప్పుడే సంతోషాన్ని కోల్పోయాడు. పాపం ఒక మనిషిలో ఆనందాన్ని తీసేస్తుంది, పాపం ఒక మనిషిలో సంతోషాన్ని తీసేస్తుంది. ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడంటే అదొక భ్రమలో ఉంటాడు. పాపము చేయవాడు పాపానికి దాసుడు, ఒక బానిస. సంకెళ్లతో ఒక వ్యక్తిని కట్టేసి ఒక చోటను కూర్చోబెడితే ఎలా ఉంటుందో పరిస్థితి, పాపంలో ఉన్న ప్రతి ఒక్కడి జీవితం, ప్రతి ఒక్కడి బ్రతుకు అంతే. జీవితం ముందుకెళ్ళినట్టు ఉంటుంది అంతే, కానీ తన మనసు, తన ఆత్మ, తన యొక్క బుద్ధి, తన యొక్క వివేకం అన్ని అక్కడ సంకెళ్ళు వేయబడ్డాయి. ఆ సంకెళ్ళు తెంచాలి ఈరోజు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వేడుకుంటాడు, అయ్యా ఇదిగో ఈ సోపుతో నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, ఇదిగో నేను ఆ కోల్పోయిన ఆ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు, సమ్మతి గల మనసు నాకు దయచే ప్రభువా, స్థిరమైన మనసు నా హృదయంలో నూతనంగా, ఈ మాట వెనకాల చెప్పండి, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఈ మాట మనం ప్రభువుని అడగాలి. ఎందుకంటే మన హృదయం చంచలత్వం కలిగింది, మన హృదయం ఘోరమైన వ్యాధి గలదు. మన హృదయం ఇది ఒక మాటలో చెప్పాలంటే కోతి లాంటిది అన్నమాట. కోతి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఎలా జంపింగ్లు చేస్తూ నిలకడలేనటువంటి స్థితిలో ఉంటుందో మన హృదయానికి కూడా నిలకడ ఉండదు. ఘోరమైన వ్యాధి అంటే దాని అర్థం మీకు ఎలా చెప్పాలంటే, ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడండి. ఆ వ్యాధిగ్రస్తుడు ఉదయం పెద్దల కాడే పడగొట్టిన ట్యాబ్లెట్ వేసుకుంటాడు, టిఫిన్ తిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాడు, మధ్యాహ్నం అన్నం తిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాడు, రాత్రి అన్నం తిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాడు. అన్ని ట్యాబ్లెట్లు తినే తిండి కంటే బిల్లలు ఎక్కువ మిగుతాడు, కానీ వ్యాధి తగ్గదు. ఆ వ్యాధి ఏం చేస్తుందంటే ట్యాబ్లెట్ పవర్ కూడా ఆ వ్యాధి యాక్సెప్ట్ చేయట్లేదు.
వ్యాధి మనిషిని కృంగజేస్తుంది, వ్యాధి మనిషిని మరణానికి దారితీస్తుంది. అందుకని వాక్యం చెప్తుంది, శారీరకమైన వ్యాధి అంత ప్రమాదం అయితే నీ హృదయం అనే ఘోరమైన వ్యాధిని చూశారు, అది నీ ఆత్మీయ జీవితం నరించి వేస్తుంది. నీ ఆత్మలో ప్రశాంతత, నీ ఆత్మలో మనశ్శాంతి, నీ ఆత్మలో నెమ్మది, నీ ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది. పాపం గలిబిలి చేస్తుంది, పాపం అవమానాన్ని తీసుకొస్తుంది, పాపం వేదన మిగులుస్తుంది, పాపం మంచి బతకుండా చేస్తుంది, పాపం కుటుంబాన్ని నాశనం చేస్తుంది, పాపం సమాజాన్ని పాడు చేస్తుంది. నీ ఒక్కడి వల్ల, నువ్వు చేసే ఒక్క పాపం వల్ల నీ ఇంటిల్ని పాదిక చుట్టేస్తుందంట శాపం. పాపం వల్ల శాపం అనే పాశం చుట్టుకుంటుందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వ్యాధి వచ్చిన మనిషి ఎంత భయంకరంగా కేకలేస్తాడు తెలుసా? ఒకసారి బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ, లేకపోతే గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ, లేకపోతే వంగైగూడెం క్యాన్సర్ హాస్పిటల్కి కానీ మీరు వెళ్ళండి. నేను వెళ్ళి పగడుకు కూడా రాకూడదు ఇలాంటి పరిస్థితి అనుకున్న పరిస్థితి ఎక్కడ తెలుసా? ఏలూరు వంగైగూడెం హాస్పిటల్. క్యాన్సర్తో జుట్టంతా ఊడిపోయి, పెట్టినటువంటి కరెంట్కి జుట్టంతా ఊడిపోయి, పెట్టినటువంటి కీమోథెరపీకి బాడీ అంతా హరించిపోయి, గుండెలు ఆరిపోయి, బక్క చిక్కిపోయి, ఎముకలు కూడా బయటపడిపోయి అని దగ్గుతూ, కరెంటు పెట్టించుకోలేక, కీమోలు పెట్టించుకోలేక, బతకలేక, చావలేక నరకం అనిపిస్తున్న పరిస్థితి. వాళ్ళని చూస్తే నాకు అనిపించింది, పగడుకు కూడా ఇలాంటి రోగం రాకూడదు ప్రభువా. నేను అంటాను, రోగంతో ఒక మనిషి చచ్చిపోయినా పర్లేదు. పేదవాడని లాజరు రోగంతోనే చచ్చిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. నేనంటాను, రోగం అనే పాపంతో మనిషి చచ్చిపోతే పాతాళానికి వెళ్తాడు. అర్థమవుతుందండి అన్నమాట. ఎంత ఒక దౌర్భాగ్యమైన సంగతి చెప్పమంటారా? మా అమ్మని ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టినప్పుడు మా రూము బాగోలేదు. నీరజ గారికి చాలా శతకోటి వందనాలు చెప్పొచ్చు. మాకు మంచి రూమ్ ఇవ్వటం, మమ్మల్ని బాగా పట్టించుకున్నారు. ఆమె కొంచెం సపరేట్గా ఉన్న రూమ్ ఇచ్చారు. అసలు ఆ రూమ్ సైడ్ ఎవరు లేరు, బెడ్లన్నీ బాగున్నాయి, రూమ్ అంతా బాగుంది. ఒక ప్రత్యేకమైన రూమ్ మాకు ఇచ్చారు ఆ సహోదరి దయ వల్ల. నేను కిందకి వెళ్ళాను, మా అమ్మేమో ఐసీలో ఉంది. కిందకి వెళ్ళి నేను ఏదో పని చూసుకుని పైకి వస్తున్నా. కప్పుమని వచ్చిందండి కంపు. కప్పుమని వచ్చింది కంపు. ఏంటో తెలుసా కంపు? పొగ కంపు. కప్పు. ఏంటరా బాబా, ఇక్కడ రూమ్కి ఎవరిని ఇవ్వలేదు కదా, ఎవరిని పంపలేదు కదా, మేమే ఉన్నాం కదా, ఈ పొగండ్రా బాబు, ఎవడొచ్చాడరా బాబు అంటే ముసలమ్మ, 45-50 సంవత్సరాలు ఉంటాయి. గుప్పేస్తుంది, పొగ మీద పొగ వచ్చేస్తుంది. బుద్ధుందా నీకు? ఆనందానికి గడి తిన్నావా? ఇలా అన్నది నేను. ఆనందానికి గడి. ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ పేషెంట్లు అందరూ ఎందుకు వచ్చారు? ఆ పొగాకులు కాల్చి, ఆ సిగరెట్లు కాల్చి, ఆ మాణిక్యందులు నవిలి ఈ స్థలానికి వస్తే, ఈ స్థలంలో పాపము చేత, ఆ యొక్క డ్రగ్స్ చేత, ఆ యొక్క లేకపోతే కుటుంబ వారసత్వం వల్ల దేనికో చేత ఆ క్యాన్సర్ రోగం వస్తే, ఆ క్యాన్సర్ రోగులు చూసి కూడా నీకు ఎలా కాల్చబుద్ధి అవుతుంది? నిలబెట్టి కడిగేస్తే సిస్టర్ని పిలిచి అప్పగించాను అనమాట. 2 లెంపలు వేసానంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడికి వెళ్ళి? క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ పొగాకు ఊగుతుందండి. ఏం చెప్పాలి దాని అర్థం? దాని అర్థం ఏంటి అంటే పాపం చేస్తే నీకు ప్రతిఫలం వస్తుందని తెలుసు. పాపం చేస్తే దానివల్ల పర్యవసానం చాలా దౌర్భాగ్యంగా, చాలా హీనంగా, చాలా భయంకరంగా ఉంటుందని తెలుసు కూడా నువ్వు పాపం చేస్తున్నావంటే, ఆ పొగాకు, క్యాన్సర్ హాస్పిటల్లో పొగాకు కాల్చిన ఆమెతో సమానం నువ్వు, నేను. ఎందుకంటే ఇంక నేనేం చెప్పాలి? ఘోరమైన నీ వ్యాధి, ఘోరమైన నీ హృదయపు వ్యాధి నుంచి నిన్ను స్వస్థపరచడానికి యేసు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం తన రక్తం కార్చాడు. తన రక్తము చేత నీ హృదయాన్ని కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? తలలు వంచండి, మోకాళ్ళు వేయండి. 2వ రాకడ అనే రైలు బండి వస్తుంది. ఆ రైలు బండి ఎక్కాలంటే ధనవంతులకి చోటు కాదు, ఐశ్వర్యంతుల చోటు కాదు, ఎకరాలు ఉన్న వాళ్ళకి చోటు కాదు, రక్షణ టికెట్ ఉన్న వాళ్ళకి, పరిశుద్ధులకు అందులో చోటు ఉందంట. పరిశుద్ధులకు అందులో చోటు ఉంది. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ఒకే ఒక మాట, క్రీస్తునందు అంటే ఏంటో వివరించడం జరిగింది. నూతన సృష్టి గురించి నేను మాట్లాడొద్దండి ఎవరు. ఒక 5 నిమిషాలు యథార్థంగా ప్రార్థన చేయండి. ఇంతవరకు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచడం మాత్రమే, విశ్వాసం ఉంచాను అన్నమాట మాత్రమే ఉంచి, లేకపోతే లోకం మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావా? ధనాన్ని నమ్ముకోవద్దు, ఎగిరిపోద్దంట రెక్కలు పెట్టుకుని. మనుషులు నమ్మొద్దు, ముంచేతారు నట్టేట్లో. బంధువులు నమ్మొద్దు, బంధువులే బాధలో. పిశాచులు, నువ్వు ఎక్కడ ఎవరిని నమ్మినా నీకు ప్రతిఫలం ఉండదు. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ప్రార్థన, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. 2 నిమిషాలు నేను మౌనంగా ఉంటాను. దయచేసి పాపం యొక్క పర్యావసానం ఏంటో విన్నారు, పాపం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో విన్నారు. పాపంలో పడిన దావీదు మనశ్శాంతిని కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు. తన ఇంటి వారి మూలంగానే తనకి యుద్ధాలు వచ్చినాయి, రాజ్యంలోంచి తరమబడ్డాడు, పారిపోయాడు, అడుగులు పాలైపోయాడు. ఒక చిన్న పాపం చేశాడు, చిన్నది కాదు పెద్దదే. వ్యభిచారము చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి మరలా నరహత్య చేశాడు. అబ్బో, తప్పును చేస్తే ఆ తప్పును కప్పిపెట్టుకోవాలనుకుంటే 100 తప్పులు చేయాలి. ఒక అబద్ధాన్ని కప్పిపెట్టాలనుకుంటే 100 అబద్ధాలు ఆడాలి. ఈరోజు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే దేవుని సన్నిధిలో మనుషులకు చెప్పుకోవద్దు, హేళన అయిపోతాం. మనుషుల దగ్గర మీ పాపాలు ఒప్పుకోవద్దు, యేసయ్యతో మీ పాపాలు ఒప్పుకోండి. ఆయన నమ్మదగిన వాడు గనక మీ ప్రతి దుర్నీతి నుంచి, దుష్టత్వం నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని రక్షిస్తాడు. యేసయ్య, నీ రక్తం ద్వారా నన్ను కడిగాయా, మీ ఘోరమైన వ్యాధితో ఉన్నాను, నా హృదయం ఘోరమైన వ్యాధి కలదని ఒప్పుకుంటావా? అమ్మా, పైకి చేయడానికి సిగ్గైతే లోపల చేయండి, కానీ ప్రార్థన చేయండి, నటించొద్దు. యవనస్తులో కొన్ని 100 సార్లు చెప్తున్నాను నీకు, అందరూ ప్రార్థన. ఈ సంవత్సరం క్రీస్తునందు నేను ఉంటాను ప్రభువా, విశ్వాసం ఉంచుతాను, రక్షణ తీసుకుంటాను, నీకోసం శ్రమైన అనుభవిస్తాను, నీకోసం మరణిస్తాను. చిన్న తీర్మానం చేసుకోగలవా? కోట్లు కుమ్మరించిన శాంతి అనేది ఎక్కడ దొరకదండి. శాంతి దాత దేవుడు ఇవ్వాల్సిందే, ఆయనే ఇవ్వాలంతే. చక్కగా ప్రార్థన చేస్తున్నారు. కుడివైపు ఉన్న, ఎడమవైపు ఉన్న వాళ్ళు స్త్రీలు చేయట్లేదు ఎందుకో? ఏమా సిగ్గుపడుతున్నారా పాపం మా ప్రార్థన చేయడానికి? పట్టు వస్త్రాలతో, నూతన వస్త్రాలతో, చక్కని డ్రెస్సులతో వచ్చారు. అలాగే వెళ్ళిపోతే అలా నలగాల. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. మీ హృదయములు, మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకోండి. ధరించండి, ఈరోజు నుంచి క్రీస్తుని ధరించండి. ఆయనలా మాట్లాడండి, ఆయనలా చూడండి, ఆయనలా ఆలోచించండి, ఆయనలా ప్రవర్తించండి. ఆయన అడుగు జాడలు అడుగు వేయండి. ఆయన నిందించి హింసించి బదులు దూషించలేదంట ఆయన. అది క్రీస్తుని ధరించుకోవడం అంటే. నేను ఒక మాట అంటే 4 మాటలు అంటాం కాదు క్రీస్తుని ధరించుకోవడం అంటే. ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండి దేవునికి అప్పగించడమే. ముఖం మీద ఉమ్మేశారు ఏసై మీద, పిడుగుతులు గుద్దారు, నోరు తెరవలేదే. క్రీస్తుని ధరించుకోవడం అంటే అది. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. క్రీస్తుని ధరించుకోవడం అంటే అది. క్రీస్తులా తగ్గించుకో, క్రీస్తులాగా మాట్లాడు, క్రీస్తులాగా హితబోధ చేయి, క్రీస్తులాగా పరిశుద్ధత కలిగి బ్రతుకు, క్రీస్తు వలె విధేయత కలిగి జీవించు. ఆయన తండ్రికి కుమారుడుగా ఉంటూ విధేయత కలిగి జీవించాడు. శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడంట. నీకు విధేయత ఉందా అక్క, చెల్లి, తమ్ముడు, అన్నా? క్రీస్తుని ధరించుకోవడం అంటే విధేయత కలిగి ఉండటం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖున క్రీస్తునందు ఉండడం అంటే ఏంటో కొన్ని మాటలు మాట్లాడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకోలేదో, ఎవరైతే క్రీస్తుని ధరించుకోకుండా ఇంకా లోకములో ఉంటూ ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి. ఆలస్యం చేయకుండా నేడే రక్షణ దినమని గ్రహించి ముందడుగు వేయడానికి సహాయించండి. ఆనాడు నోవాహు ద్వారా వచ్చింది రక్షణ, క్రీస్తు శిలువ ద్వారా వచ్చింది గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల దేవుని ఉగ్రతను ఎలా తప్పించుకుంటామని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రభువా, బిడ్డలందరూ కూడా గ్రహించడానికి సహాయించండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచుచూ ముందుంచబడిన పందెములు ఓపికతో పరుగులెత్తాలి అని వాక్యం చెప్తుంది. నీ వైపు చూడాలి కానీ లోకం వైపు నేను చూడకూడదయ్యా.
ఇంతవరకు 2025 వరకు ఇది నా ఆత్మ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. లోకం తట్టు కుడివైపు, ఎడమ తట్టు, వెనక తట్టు చూస్తే నా బిడ్డలను క్షమించండి ప్రభు, నా ఆత్మ బిడ్డలందరినీ క్షమించండి. దైవజనుడు బ్రతిమాలుకున్నాడు కదా, ఈ చెట్టుని ఈ సంవత్సరం ఉంచాయా, ఇది నీ సేవకుడిగా నేను బ్రతిమాలుతున్నాను. ఇది నా ఆత్మ బిడ్డలందరూ తెలిసి చేసిన అపరాధములను, అవిధేయతలను, పొరపాట్లను మన్నించి ఈ ఒక్క నూతన సంవత్సరం మీరు అనుగ్రహించారు ప్రభు, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఓ ఆత్మ ఫలం నా బిడ్డలు కాయాలి. ఫలాలు కలిగిన జీవితం ఆత్మ బిడ్డలు కలిగి ఉండాలి ప్రభు. ఫలాలు లేని చెట్లు ఉండటానికి వీల్లేదయ్యా, నరకబడబోయే చెట్టులో నా బిడ్డలు ఉండటానికి వీల్లేదు ప్రభు. అయ్యా, నా ఆత్మ బిడ్డలందరినీ ఫలింపు దయచేయండి ప్రభు, నీలో నిలిచి ఫలించే కృప దయచేయమని. అయ్యా, వాక్యం విని తమ హృదయాలను శుద్ధి చేసుకున్న ప్రతి ఒక్కరిని, వాక్యం విని తమ పాపములు ఒప్పుకుని విసర్జించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. హృదయం ఘోరమైన వ్యాధితో ఉన్నదని ఎవరైతే ఒప్పుకున్నారో మందరి హృదయములను కడిగి పరిశుద్ధపరచి నిత్యరాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు లేరు ఇక్కడ?